శ్రీమాత్రే నమః. వైశాఖ పురాణం 28వ అధ్యాయం. అక్షయ తృతీయ విశిష్టత. నారద మహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరిస్తూ ఇలా అన్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఈ విధంగా పలికెను. మహారాజా, వైశాఖ శుద్ధ తృతీయమని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన పాపము సర్వ పాపహరణము. శ్రీహరి పదము కలిగించును. ఈనాడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాదాలు చేయవలెను. ఈనాడు చేసిన దానికి విశేష ఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విన్నవారు ముక్తిని పొందుతారు. ఈనాడు చేసిన దానము అక్షయ ఫలమునిచ్చును. ఈ తిథి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిథికి ఈ మహిమ వచ్చిన కారణము చెప్పమని వివరించమని అడిగెను. పూర్వము ఇంద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్ధము జరిగెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గము మధ్యమున ఉతత్య మహాముని భార్యను చూసెను. త్రిలోక సుందరియకు గర్భవతి అయిన వాని భార్యను చూసి మోహించెను. ఆమెను బలాత్కారముగా అనుభవించెను. ఆమె గర్భమున ఉన్న పిండము ఇంద్రుని వీర్యమును లోనికి పోనీయకుండా తన పాదమును అడ్డముగా ఉంచెను. ఇంద్రుడు కోపించి వానిని గుడ్డివాడి అవమని శపించెను. ఇంద్రుడు కోపం వలన వాని శాపమును అనుసరించి మునిపత్ని గర్భము నుండి పుట్టిన బాలుడు దీర్ఘతపుడను వాడు పుట్టి గుడ్డివాడై జన్మించెను. గర్భస్థ పిండముచే అవమానించబడి శపించిన ఇంద్రుడు మునిపత్నిని బలవంతముగా అనుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవాలని పరిగెత్తుతూ ఉండెను. వానిని చూసిన ముని శిష్యులు పరిహసించిరి. ఇంద్రుడు సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుని ఇంద్రుడు ఇట్లా మేరు గుహలో దాగినట్లు తెలుసుకుని బలి మొదలగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయాలో తోచక దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి ఇంద్రుడి విషయము అడిగిరి. బృహస్పతియు దేవతలకు ఇంద్రుడి పరిస్థితి వివరించి ఇంద్రుడు సతీ సమేతంగా మేరు పర్వత గుహలో ఉన్నాడని చెప్పాను. అప్పుడు వారందరూ మేరు పర్వత గుహకు చేరి ఇంద్రుని బహువిధములుగా స్తుతించారు. బృహస్పతి మొదలగు వారు స్తుతులను విని ఇంద్రుడు సిగ్గుపడుచు వచ్చిన వారికి కనిపించెను. బలి మొదలగు వారు స్వర్గము ఆక్రమించారని దేవతలు చెప్పిరి. పరశ్రీ సంఘ దోషమున నేను అశక్తుడనై ఉన్నాను ఇంద్రుడు వారితో చెప్పెను. ఇంద్రుడి మాటలు విని బృహస్పతి దేవతలు ఏమి చేయాలో అని ఆలోచించి అప్పుడు బృహస్పతి దేవతలతో ఇట్లా అనెను. ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాసము గడుచుతున్నది. ఈ మాసమున అన్ని తిథులను పుణ్యప్రదము, శక్తివంతము. అందున శుక్లపక్షమునందలి తృతీయ తిథి చాలా శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నాన దానాలు ఉత్తమ ఫలితము ఇచ్చును, సర్వ పాపాలను పోగొట్టును. కావున ఆనాడు ఇంద్రుని వైశాఖ ధర్మములను ఆచరించినచో ఇంద్రుని పాపము పోయి పూర్వము ఫలము, శక్తి మొదలగునవి వచ్చునని చెప్పాను. అందరూను కలిసి ఇంద్రునిచే అక్షయ తృతీయ నాడు ప్రాతకాల స్నానము, తర్పణాదులు, శ్రీహరి పూజ, కథాశ్రవణము మొదలగువని చేయించును. ఇంద్రుడు అక్షయ తృతీయ ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తివంతుడై దేవతలతో కలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదుల యందు తన భాగములను మరలా పొందిరి. మునులను రాక్షస వినాశనం వలన నిశ్చితంగా తమ యజ్ఞయాగాలను, వేదాధ్యయనాదులను కొనసాగించిరి. పితృదేవతలను యథాపూర్వముగా తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధముగా అక్షయ తృతీయ సర్వజీవులకును ముక్తిని ఇచ్చి సార్థక నామము కలిగి ఉన్నది అని శృతదేవుడు శృతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస మహిమను వివరించుచూ పలికెను. వైశాఖ పురాణం 28వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. శ్రీమాత్రే నమః.